హలో ఫ్రెండ్స్. గతంలో చూసుకున్నట్లయితే మన ఇండియా మొత్తంలోని హైయెస్ట్ పెద్ద అంటే ఒక విధంగా పెద్దన్న లాంటి ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే ఒక బాలీవుడ్ అనే చెప్పాలి. అంటే గతంలో. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఇండియా మొత్తానికి అమ్మ మొగుడు ఏది అంటే మన టాలీవుడ్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన టాలీవుడ్ నుంచి వెళ్లి బయట బయట రాష్ట్రాల్లోని మూవీస్ ఏ విధంగా ఆడుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కలెక్షన్‌ల సునామీ అయితే సృష్టిస్తున్నాయి. మొన్నటికి మొన్నే రీసెంట్‌గా చెప్పుకోవాలి అంటే 'పుష్ప 2' బాలీవుడ్‌నైతే షేక్ చేసింది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అందరూ కూడా ఏ విధంగా అనుకుంటున్నారు అంటే బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు అంతా ఒకటే అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారనమాట. మన తెలుగు డైరెక్టర్లే బయట హీరోస్‌తోనైతే మూవీస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మన ఆల్రెడీ 'సార్' మూవీ అదే విధంగా 'దుల్కర్ సల్మాన్' మొన్న వచ్చిన 'లక్కీ భాస్కర్' కూడా మన తెలుగు డైరెక్టరే తీశారనమాట. ఇప్పుడు మళ్ళీ అది కూడా నాగవంశి గారే ప్రొడ్యూస్ అయితే చేశారనమాట. ఇప్పుడు మళ్ళీ 'రణ్వీర్ కపూర్' గారైతే మన తెలుగులోని ఒక పెద్ద డైరెక్టర్ తోనైతే 'సితార ఎంటర్‌టైన్‌మెంట్' బ్యానర్ లోని అదే విధంగా మన నాగవంశి గారి ప్రొడ్యూసర్ లోనైతే ఒక మూవీ చేస్తున్నారు అనే విధంగా అయితే మనకైతే న్యూస్ వినిపిస్తుంది. ఆల్రెడీ గతంలో చూసుకున్నట్లయితే 'బ్రహ్మాస్త్ర' అదే విధంగా 'యానిమల్' తోనైతే ఎంత పెద్ద సంచలన విజయాలు అందుకున్నాడో మనందరికీ తెలిసిందే. మన తెలుగు డైరెక్టర్ తెలుసు కదా 'సందీప్ రెడ్డి వంగ' గారితోనైతే తీశాడు 'యానిమల్' 900 కోట్లకు దగ్గరగా అయితే కలెక్షన్లు అయితే రావడం అయితే జరిగింది. ఎలాగ లేదన్నా సరే ఈ మూవీ మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మన నాగవంశి గారు 'సితార ఎంటర్‌టైన్‌మెంట్' లోని మళ్ళీ ఒక మూవీ తొందరలోనే అనౌన్స్‌మెంట్ అధికార ప్రకటన అయితే రావడం జరుగుతుంది అనే విధంగా అయితే కొంతమంది నెటిజన్లు అయితే మాట్లాడుతున్నారన్నమాట. ఇప్పుడు చూసారు కదా అంటే బాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, శాండిల్‌వుడ్ లేదు, టాలీవుడ్ లేదు. మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకటే అనే విధంగా అయితే ఇప్పుడైతే నడుస్తుందన్నమాట. ఇదే కదా ఇన్నాళ్ళ నుంచి మనం కావాలి అనుకున్నాం. అంటే వాళ్ళ భేదం వాళ్ళ నుంచి మన నుంచి ఏ విధమైన భేదాలు అయితే ఉండకూడదని అయితే నేనైతే ఫస్ట్ నుంచి అనుకున్నాను. మొత్తానికైతే అదైతే కరెక్ట్ గా సెట్ అయిందని నేనైతే కరెక్ట్ గా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నేను గతంలో ఏ విధంగా అనుకుంటున్నాను అంటే ఈ బాలీవుడ్, కాలీవుడ్ అది విధంగా కాకుండా అందరూ ఒకే విధంగా కలిసి ఉండి ఒక మూవీస్ తీస్తే భలే ఉండును కదరా అనే విధంగా అయితే నా చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్కసారి వచ్చేది భయ్యా ఇలాంటి ఫీలింగ్. అలాంటిది ఇప్పుడు అది నిజంగా అయ్యేసరికి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ మూవీ 'రణ్వీర్ కపూర్' గారిది అదే విధంగా నాగవంశి గారి ప్రొడ్యూషన్ లోని 'సితార ఎంటర్‌టైన్‌మెంట్' లో ఎప్పుడు వస్తుంది అనే మూవీ అయితే తొందరలోనే అధికార ప్రకటన అయితే చేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీకి సంబంధించిన డైరెక్టర్ తొందరలోనే అఫీషియల్ గా వస్తుందని అయితే మనం అయితే ఖచ్చితంగా అనుకుందాం. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్యూ.